వచనం నుండి కొన్ని లేదా 3వ వచనం చదువుకున్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, పరిశుద్ధుడవు మా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించాము ప్రభువా. మా హృదయపూర్వకమైన స్తోత్రములు, స్తుతులు, అర్పణలు మీకు అర్పించాం. మా అర్పణలు మీరు స్వీకరించానని నమ్ముచున్నాం మా తండ్రి. మీ శరీరంలో మీ రక్తంలో పాలు పంపులు పొందాం. స్తోత్రములు. మా గుప్పిలు విప్పి మీకు కానుకలు చెల్లించాం. వాటిని బట్టి స్తోత్రములు. మరి నాయన, ప్రార్థన అంశాలు విన్నాం. కొందరు హాస్పిటల్లో ఉన్నారు రోగులుగా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల గురించి ప్రార్థన అడిగాడు, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయండి. సంఘములో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మరి డేవిడ్ అన్న మరి తండ్రి ప్రభువా, పాణ్యము, రైతునగరం, దీపుగుంట్ల 3 చోట్ల కష్టపడి పని చేస్తున్నాడు నాయన. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేమంతా కూడా ఆయనకు సహకరించే భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు. ఇంకా ఎక్కువగా సహకరించి ప్రభువా మీ పని చేసి అనేకులను మీ వైపు తిప్పే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న మందగా చేరి ఉన్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. కూర్చొని వింటున్న మాకు, నిలబడి చెప్తున్న నాకు మీరే మీ ఆత్మ ద్వారా నెమ్మది కలిగించమని. మనుషులు మాట్లాడితే లాభం లేదు ప్రభువా. మీరే మాట్లాడి మేలు క్షేమం దయచేయమని, మీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచుమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలను మీరే ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, చదువుకున్న వాక్య భాగం అపొస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో పౌలును గురించిన మాటలు మనం చదువుకున్నాం. 2 వచనాల్లో పౌలు మాట్లాడుతూ, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమును నేర్చుకున్నాను అని ఆయన అంటున్నాడు. ఈ పట్టణం అంటే ఇదే 21వ అధ్యాయం 31వ వచనంలో యెరూషలేము అని ఉంది. యెరూషలేములో ఉన్నాడు పౌలు. ఆ యెరూషలేములో కొన్ని కారణాలను బట్టి 29వ వచనంలో చూస్తే ఎఫెసు వాడైన త్రోఫిమును యెరూషలేము దేవాలయంలోనికి పౌలు తీసుకొని వచ్చినాడని వాళ్ళు అనుమానం పడి పౌలును చంపాలని వారు వెళ్ళినారు. వెళ్ళగా పట్టణమంతా గలిబిలిగా ఉంది. 31వ వచనంలో లేదా 29 నుంచి చదివితే, ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చానని ఊహించిరి. వారు ఊహించి 31వ వచనంలో వారు అతన్ని చంపవాలని యత్నించుచుండగా యెరూషలేమంతా గలిబిలిగా ఉన్నది. యెరూషలేమంతా అపొస్తలుల కార్యముల గ్రంథం 21, 29, 31వ వచనాల్లో మనం చదివితే గ్రహించగలం. యెరూషలేమంతా గలిబిలిగా ఉన్నది. ఆ యెరూషలేములో ఉంటూ పౌలు మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో, నేను కిలికియలోని తార్సులో పుట్టిన వాడను అంటున్నాడు పౌలు. పౌలు ఎక్కడ పుట్టాడంట? కిలికియలోని తార్సులో పుట్టాడంట. కిలికియా అనేది ఒక డిస్టిక్, ఒక జిల్లా. ఎక్కడ? టర్కీ దేశంలో కిలికియా అనేది ఒక జిల్లా. అందులో తార్సు అనే ఒక పట్టణం ఉంది, మన నంద్యాల వంటిది. తాలూకా హెడ్ క్వార్టర్ అది. కిలికియా టర్కీ దేశంలోని కిలికియా జిల్లాలోని తార్సు అనే పట్టణంలో పౌలు పుట్టాడు.
వీళ్ళ తల్లిదండ్రులు యూదులే, ఇశ్రాయేలీలే. వారి వృత్తిని బట్టి వారు అక్కడ పోయి సెటిల్ అయినారనమాట. చూడండి, ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేను. వీళ్ళ కుటుంబం యొక్క వృత్తి ఏంటంటే డేరాలు కుట్టేవారు. వీరు ఎక్కడ స్థిరపడినారంటే టర్కీ దేశంలోని కిలికియా జిల్లాలోని తార్సు పట్టణంలో స్థిరపడినారు వీళ్ళు. అక్కడ పౌలు పుట్టాడు. పౌలు పుట్టి బాల్యము గడిచిన తర్వాత యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఎందుకంటే ఇక్కడే అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు, మన పితరుల ధర్మశాస్త్ర నేర్చుకోవడానికి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్ష పొందాను అని చెప్తున్నాడు. తార్సుకు యెరూషలేముకు 946 కిలోమీటర్ల 946.5 కిలోమీటర్స్. తార్సుకు, టర్కీలో ఉండే తార్సుకు పాలస్తీనాలో ఉండే యెరూషలేము దేవాలయానికి దూరం ఎంత అంటే 946.5 కిలోమీటర్లు. అంత దూరం నుండి బాల్యంలోనే ధర్మశాస్త్రము నేర్చుకోవాలని పౌలు తార్సు నుండి బయలుదేరి యెరూషలేముకి వచ్చి, యెరూషలేములో ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాడు? గమలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటున్న పౌలు 946 కిలోమీటర్లు ఇంచుమించు, లేదా 947, ఒక అర్ధ కిలోమీటర్ పెంచుకుంటే 947 కిలోమీటర్లు దాదాపు బయలుదేరి వచ్చి ఒక దేశం నుండి, ఆ దేశం నుండి 2-3 దేశాల మధ్యలో ఉన్నాయి, సిరియా, లెబనాను, వాటిని దాటుకొని వచ్చి యెరూషలేము దేవాలయంలో ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేర్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడుందంటే యెరూషలేములో ఉంది. కాబట్టి ఆయన దేవాలయంలో యెరూషలేములో ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కాబట్టి అది నేర్చుకోవడానికి అక్కడికి వచ్చినాడు. ఆయన ఈయన కూడా యూదుడే, ఇశ్రాయేలీయుడే, అక్కడ పుట్టినాడు. వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి స్థిరపడింది. ఈయన ఎటువంటి వాడో ఇక్కడ చెప్తున్నాడు. ఏమని 4వ వచనం చదువుదాం చూడండి. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని అని తన గురించి తన ప్రారంభ జీవితాన్ని చెప్తున్నాడు పౌలు. మరణం వరకు హింసించినాడంట పౌలు. ఆ యెరూషలేములో ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడు క్రీస్తును అనుసరించే వారిని, సంఘంగా ఏర్పడిన వారిని సంఘ ప్రారంభ కాలంలో సంఘాన్ని హింసిస్తున్నట్టుగా చెప్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ప్రభువు ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? కొన్ని విషయాలు చూద్దాం చూడండి. పౌలు ఎక్కడున్నాడో ప్రభువు కాలంలో. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని రాయబడింది. ఏ కాలం అంటే ప్రభువు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినాలు వారికి కనబడి పరలోకానికి వెళ్ళిపోయినాడు ఆయన. ఆ కాలంలో సంఘం ఏర్పడింది. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 120 మందితో మేడగదిలో సంఘం ఏర్పడింది. అంటే సంఘం ఏర్పడిన కాలం. ఆయన 40 దినాలు కనబడి, 1వ అధ్యాయంలో మీరు చదువుకుంటే తర్వాత చదవండి, 40 దినాలు వారికి కనబడి ఆయన, లేదంటే చూడండి 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం అపోస్తుల కార్యంలో, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్యం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారికి కనబడినాడు ప్రభు. కనబడి 11వ వచనంలో చూడండి, ఇదే 1వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో అంటున్నాడు.
వారు చూస్తుండగా 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారికి కనపడి అనేక దేవుని రాజ్యాన్ని గురించిన సువార్త ప్రకటించి మరలా అనేక ప్రమాణాలు చూపించి తాను సజీవునిగా కనబరుచుకొని 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత 15వ అధ్యాయంలో 1వ అధ్యాయం 15వ వచనంలో సంఘం ఏర్పడింది. 120 మందితో మేడగదిలో సంఘం ఏర్పడింది. ఆ కాలం ముందు అన్నాడు. అంటే ఏ కాలం అంటే సంఘం ఏర్పడిన కాలం. సంఘము ప్రారంభమైన కాలం ఇది. చూడండి, ఇదే 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం, ఇక్కడ కూడా అదే మాట ఉంది చూడండి. 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో అన్నాడు. ఏ కాలం ఇది? సంఘ ప్రారంభమైన కాలం. అదే ప్రారంభమైన దినాలు. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో అన్నాడు. ఏ దినములవి? సంఘం ప్రారంభమైన దినాలు. 8వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలం ఉందన్నాడు. ఏ కాలం అంటే సంఘం ప్రారంభమైన కాలమే ఇది కూడా. 8వ అధ్యాయం వరకు సంఘ ప్రారంభ దినాలే చరిత్ర రాయబడుతున్నది. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. దాదాపు అదే కాలమందు అన్నాడు. అంటే ఏ కాలము? సంఘం ఏర్పడిన కాలము, సంఘ ప్రారంభ దినాలు. అంతే, నెల 2 నెలలు లేదా 5-15 వారం 10 రోజులు లేదా నెల అంటారు చూడండి. ప్రారంభ దినాలు ఇవి, సంఘము ప్రారంభమైన రోజుల్లో. అయితే 9వ అధ్యాయం 12వ అధ్యాయం కూడా ఏమన్నాడు? సంఘ ప్రారంభ కాలం అన్నాడా లేదా? అంటే 9వ అధ్యాయంలో కూడా ఏ కాలము? 9వ అధ్యాయంలో ఏ కాల చరిత్ర ఇది? ఆ కాలమే కదా, సంఘ ప్రారంభ కాలమే. 12వ అధ్యాయం వరకు ఆ కాలమే అన్నాడంటే, సంఘ ప్రారంభ కాలమే అన్నాడంటే 9వ అధ్యాయం కూడా ఎక్కడ చరిత్ర అది? ఆ కాలమే, సంఘ ప్రారంభ దినాల్లో. పౌలు ఏం చేస్తున్నాడు అంటే, ప్రభు చనిపోయి 40 రోజులు దాటింది. మహా అంటే 1 నెలనో 10 రోజులు 15 రోజులు 1 నెల 2 నెలలు అంతే. ఆ సమయానికి యవనస్తుడుగా పౌలు ఎక్కడున్నాడు? యెరూషలేములో ప్రభువును అంగీకరించిన వారిని, ప్రభువును వెంబడించిన వారిని, క్రైస్తవులు అనబడేవారిని, సంఘం అనబడేవారిని, విశ్వాసులు అనబడేవారిని హింసిస్తున్నాడు. పౌలు బాల్యం నుంచి ఎక్కడున్నాడు? యెరూషలేము పట్టణంలో ఉన్నాడు. అంటే ప్రభు సువార్త ప్రకటించిన కాలానికి ఎక్కడున్నాడు పౌలు? యెరూషలేములో ఉన్నాడు, కానీ ఆయన చరిత్ర లేదంతే. యేసు ప్రభు కల్వరి శిలువలో బలి అయిన సమయానికి చిన్నప్పటి నుండి వచ్చి యెరూషలేములో ఉన్నాడు. ప్రభు చనిపోయి 40 దినాలు లేచి వెళ్ళే టయానికి ఈయన హింసించేవాడు తయారైనాడు, పెద్దోడైనాడు. అంటే ప్రభు సువార్త ప్రకటించిన దినాల్లో ఉన్నాడు, ఆయన చరిత్ర లేదు. ప్రభు చనిపోయిన రోజుల్లో ఆయన యెరూషలేములో ఉన్నాడు. గమలీయేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు. సంఘం ఏర్పడిన తర్వాత బయటకు వచ్చినాడు. అంతవరకు ఆయన బయట కనపడలేదు. ఏ సువార్తలో ఆయన పేరు లేదు. ఆయన కూడా యవనస్తుడే, ఇంచుమించు ప్రభు యొక్క వయసు కలిగిన వాడే. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము ఏదైనా ప్రధాన యాజకులు పని అప్పగించాలంటే కనీసం 30 ఏళ్ళు ఉండాలి. లూకా సువార్త 3వ అధ్యాయంలో చూడండి, యేసు ప్రభు కూడా ఆయన సువార్త ప్రకటించే సమయానికి ఆయన వయసు కూడా చెప్పబడింది చూడండి. లూకా సువార్తలో లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ ఈడు గలవాడంటే ఆయనకు దాదాపు 30 ఏళ్ళు వచ్చినాయి. ధర్మశాస్త్ర ప్రకారము ఏదైనా ప్రభు పని చేయాలంటే కనీసం 30 ఏళ్ళు చూస్తారు వాళ్ళు. అలానే పౌలు కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి పత్రికలు అడుగుతున్నాడు. పత్రికలు అడిగి చూడండి, 22వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇందును గురించి ప్రధాన యాజకులను పెద్దలందరూ నాకు
సాక్షులై ఉన్నారు అన్నాడు. ఎందుకు సాక్షులు అంటే ఈయన హింసించడానికి అధికారం ఇచ్చింది వారే. లేదంటే 9వ అధ్యాయంలో చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి లెటర్లు అడుగుతున్నాడు ఆయన. నాకు లెటర్ ఇవ్వండి, నేను సిరియాలో ఉండే దమస్కుకు వెళ్ళి యేసు ప్రభును అంగీకరించిన వారు, ఆ మార్గంలో వెళ్ళేవారు, క్రీస్తుని అనుసరించేవారు, విశ్వాసులు అనేవారు ఎవరైనా కనబడితే వారిని తీసుకొని వచ్చి ఇక్కడ చంపుతాను, ఇక్కడ బంధిస్తాను, నాకు చంపడానికి బంధించడానికి తీసుకురావడానికి పర్మిషన్ ఏంటని ప్రధాన యాజకుల వద్ద అడుగుతున్నాడు ఆయన. ప్రధాన యాజకులు ఏదైనా పని అప్పగించాలంటే ఆయనకు ఇంచుమించు 30 ఏళ్ళు ఉండి ఉండాలి. ఎలాగైనా ఆయన యవనస్తుడే. ఏ కాలానికి యవనస్తుడు? సంఘ ప్రారంభ కాలానికి యవనస్తుడు. ప్రభువారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత సంఘం ఏర్పడిన సమయానికి యవనస్తుడుగా ఆయన ఉన్నాడు. అంటే ప్రభు కాలంలో కూడా ఈయన యెరూషలేములో ఉన్నాడు, కానీ ఆ చరిత్ర మనకు రాయబడలేదు. అయితే అక్కడున్న పౌలు ఏం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు మరలా మనము అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. పౌలు ప్రభువును అంగీకరించక ముందు ఎలాగుండేవాడో చూడండి. పౌలు ప్రభు మార్గంలో ఉండేవారిని, క్రైస్తవులు అనబడిన వారిని, విశ్వాసులు అనబడిన వారిని, సంఘముగా ఏర్పడిన వారిని ఏం చేసేవాడంట? మరణం వరకు హింసించినవాడు పౌలు. అంటే మరణం వరకు అంటే చచ్చిపోయేదాకా వారిని హింసించినాడు. ఆ హింసకు తట్టుకోలేక వారు చనిపోయినారు. మరణం వరకు వారిని హింసించిన వాడు పౌలు. ఇప్పుడు 9వ అధ్యాయంలో చూడండి ఆయన ఇంకా ఏం చేస్తున్నాడో పౌలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి నుండి చదువుదాం. మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అన్నాడు. సౌలు ఏం చేస్తున్నాడంట? ఇంకను శిష్యులను బెదిరించడం, హత్య చేయడం తనకు ప్రాణాధారం అంట. మనిషి శరీరానికి, మనిషి ప్రాణానికి ఆధారం ఏంటి? రక్తం ప్రాణాధారం అంటారు. రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి అని హాస్పిటల్లో కొటేషన్లు చూస్తుంటాం మనం. రక్తదానం, ప్రాణదానం అంటారు. రక్తమే ప్రాణానికి ఆధారం. ఈయనకి ఏంటంటే ఆధారము పౌలుకు? ప్రభు యొక్క శిష్యులను, ప్రభు యొక్క పిల్లలను బెదిరించుట, హత్య చేయుట ఈయన ప్రాణానికి ఆధారం అంట. శిష్యులను, క్రైస్తవులను, ప్రభు శిష్యులను, ప్రభు పిల్లలను హింసించకుంటే ఈయన ప్రాణం బాగుండదంట. ఈయన ప్రాణానికి ఆధారం ఏంటి? రక్తం కాదంట కదా. అందరికీ రక్తం ప్రాణాధారం అయితే ఈయన రక్తంతో పాటు ఇంకొకటి ఉంది ఈయనకేంటి? ప్రభు పిల్లని హింసించడము, వాళ్ళని చంపడం, హత్య చేయడం అంటే మర్డర్. చంపడం ఈయనకు ప్రాణాధారం అంట. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు చంపడానికి? 2వ వచనంలో, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. యెరూషలేము నుండి బయలుదేరిపోతున్నాడు. ఎక్కడికి? సిరియాలో ఉండే దమస్కుకు. సిరియాలో ఉండే దమస్కుకు యెరూషలేముకు ఎంత అంటే దూరము? దాదాపు 317 కిలోమీటర్లు. యెరూషలేముకు దమస్కుకు దూరం ఎంత అంటే 317 కిలోమీటర్లు. దమస్క్ అనేది సిరియా యొక్క క్యాపిటల్ సిటీ. ఈ యెరూషలేములో, ఈ పాలస్తీనాలో చాలా అన్నట్టు పౌలు
నాకు దమస్కులో ఎవరైనా క్రైస్తవులు కనపడితే, శిష్యులు కనపడితే వారిని చంపుతా, వారిని బెదిరిస్తా, వారిని హత్య చేస్తా, లేదంటే అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇక్కడ నేను వారిని తీసుకొని వస్తా యెరూషలేముకు. అందుకు నాకు ప్రధాన యాజకులారా, నన్ను ఎవరు ఏమనకుండా అక్కడ ప్రభుత్వం వారు పట్టుకున్నా, ఇది మా మత సమస్య, దీంట్లోకి మీరు రాకూడదు, మీకు సంబంధం లేదు, ఇదిగో నా ప్రధాన యాజకులు, దీని మీద అధికారులు అనేవాళ్ళు, దీనిపైన ఈ ధర్మశాస్త్ర గ్రంథానికి సంబంధించిన యూదా మతం మీద ఎవరికి అధికారం లేదు, వారు మాత్రమే అధికారులు, వారికి అధికారం ఉంది, వారు నాకు లెటర్ ఇచ్చినారు అని నేను అక్కడ చూపించి వారిని పట్టుకొని రావడానికి నాకు అధికారం ఇవ్వండి, నాకు లెటర్లు ఇవ్వండి అని పౌలు ప్రధాన యాజకులు అడుగుతున్నాడు. ఒక పట్టణంలో, ఒక దేశంలో మనుషులను చంపుట చాలదన్నట్టు ఇంటర్నేషనల్కి వెళ్తున్నాడు కదా, ఇంకొక దేశానికి వెళ్ళి ఇంటర్నేషనల్ మర్డరర్, ఇంటర్నేషనల్ కిల్లర్గా కాబోతున్నాడు ఆయన. చూడండి ఈయన ఎలాంటి పనులు చేస్తున్నాడో పౌలు గురించి మనము కొన్ని మాటలు విందాం. గలతీ పత్రికలో చూడండి ఇట్లాంటి మాటలే ఉన్నాయి. ఈయన ఏం చేస్తున్నాడో గలతీ పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము 13వ వచనం చూడండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు. ఎట్లాంటి వాడంట పౌలు? సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేసిన వాడు పౌలు. పౌలు హింసకు హద్దులు లేవు, లిమిట్ లేకుండా ఇంకా పొద్దున్న లేస్తే హింసించడమే. పొద్దున్న లేస్తే ఎవడు దొరుకుతాడా, ప్రభు శిష్యుడు ఎవడు దొరుకుతాడు ఈరోజు చూద్దాంపా అని కథ. దొరికితే వాడిని కొడితే కానీ ఈయనకు ప్రాణం బాగుంటుందంట, అంతే కదా అనేది. ప్రాణాధారమైనట్టు పొద్దున్న లేస్తానే అబ్బా కొట్టకుంటే బాగుండదు క్రైస్తవుని అనేవాడిని. ప్రభు శిష్యుడు అనేవాడు నాకు కనపడితే వాడిని కొట్టకుండా నేను ఎలాగుండగలను, నా ప్రాణం ఎట్లా బాగుంటుంది, నా ప్రాణం బాగుండదు, నేను కొట్టాలా అని హింసించడం, చంపడం, కొట్టడం, బెదిరించడం. పురుషులను మాత్రమే కాదు, 9వ వచనంలో చూసాం, స్త్రీలను సైతము అన్నాడు. అన్నాడా లేదా? 9వ వచనంలో 9వ అధ్యాయం 2వ వచనంలో, ఈ మార్గమందున్న పురుషులనైనాను స్త్రీలనైనాను, స్త్రీలకేం మినహాయింపు లేదు, వీళ్ళు లేడీస్లే వీళ్ళని వదిలేద్దామని ఏమీ లేదు, స్త్రీలనైనాను పురుషులనైనాను. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో కూడా అన్నాడు, ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించినాడు. పురుషులు స్త్రీలను తేడా లేదు. వాడు క్రైస్తవుడా, ప్రభు శిష్యుడా, విశ్వాస, ఇంకా చాలంతే. వాని మీద పడడం, వాని కొట్టడం, బెదిరించడం, హింసించడం, చంపడం ఎలా జరుగుతే అలా చేసినాడు పౌలు. స్త్రీ పురుషుడు అనే తేడా లేదు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో సంఘమును అపరిమితంగా హింసించినవాడు, సంఘమును అపరిమితంగా నాశనము చేసిన పౌలు, అపరిమితంగా హింసించి నాశనం చేసిన వాడు పౌలు కదా. ఆయన ఎటువంటి వాడో ఆయన గురించిన మాటలు మనం వింటున్నాం. చూడండి ఇంకొక మాట, ఆయన ఎలాంటి వాడో. ఆయన సంఘాన్ని హింసించాడా? సంఘాన్ని అపరిమితంగా హింసించిన వాడు. సంఘాన్ని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. సంఘాన్ని హింసించేవాడు ఎలా చేస్తున్నాడో చూడండి. సంఘాన్ని, విశ్వాసులను, స్త్రీలను, పురుషులను అపరిమితంగా హింసించినవాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనైన బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై. ఆసక్తి విషయంలో ఎటువంటి వాడంట? ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడు.
సంఘాన్ని హింసించడం అంటే భలే ఇంట్రెస్ట్. ఆసక్తి అంటే ఏంటి? ఇంట్రెస్ట్. మనం సాధారణంగా ఇప్పుడు వాడే వాడుక భాషలో ఆసక్తి అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్. పౌలుకి ఏంటి ఇంట్రెస్ట్? సంఘాన్ని హింసించడం అంటే భలే ఇంట్రెస్ట్. అదే పని. ఎంత ఇంట్రెస్ట్ అంటే దొరికితే ఇంకా ఈ దేశం కాదు, పాలస్తీనాలో యెరూషలేం అయిపోయింది, యెరూషలేం పాలస్తీనా అయిపోయింది, ఇంకా లెబనాన్ దాటి సిరియాకు వెళ్తున్నాడు, దమస్కు వరకు. అంత ఇంట్రెస్ట్ అనమాట. దేశాలు దాటైనా పోతాడు, వాళ్ళని చంపాలన్నా, వాళ్ళని కొట్టాలన్నా, వాళ్ళని తిట్టాలన్నా, వాళ్ళని హింసించాలన్నా. అంత ఇంట్రెస్ట్. దేశాలు దాటిపోయి వాళ్ళని చంపడం భలే ఇంట్రెస్ట్. 2024 సంవత్సరాలకు వెళ్దాం ముందుకు. అంత దూరం వెళ్ళాలంటే అప్పుడుండే ఫెసిలిటీస్ ఏంటి? అప్పుడు దేని ద్వారా ఆయన వెళ్ళగలడు? బస్సులు ఉన్నాయా? దేని ద్వారా? ఖర్చుబడి ఏంటి? ఈ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఖర్చు ఎంత అవుతుంది? ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్ వెళ్ళగలమా? వెళ్ళలేం కదా మనము. ఆయన యెరూషలేము నుండి దమస్కు వరకు వెళ్ళినాడు. 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో ప్రభు చేత పట్టుబడినాడు. అంటే 946 కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? బస్సులో, ఇప్పుడు ట్రైన్లో కానీ, బస్సులో కానీ, కారులో కానీ బయలుదేరి వెళ్తే 3-4 గంటలు పడుతుంది హైదరాబాద్కు. ఇక్కడ నుండి, నంద్యాల నుండి. కారులో అయితే 4 గంటలు, బస్సు అయితే 5 గంటలు. అవునా? మరి పౌలు యెరూషలేము నుండి సిరియాలోని దమస్కు 946 కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అప్పుడు బస్సులు ఇంత స్పీడ్గా వెళ్ళేవి, గుర్రాలు కానీ లేదా గాడిదల మీద. తిండి కూడా కావాలి కదా పౌలుకు. పౌలుతో పాటు చాలామంది సైన్యం ఉన్నారు తోడు, ఎవరు ఏమనకుండా. గుర్రాల మీద బయలుదేరినారు, గాడిదల్లో సరుకులు. కొంత దూరం అయితే స్పీడ్గా గుర్రాలను పరిగెత్తించగలరు. 946 కిలోమీటర్లు అంటే అంత స్పీడ్గా ఏం వెళ్ళరు వాళ్ళు. చిన్నగా అక్కడక్కడ ఆగుకుంటారు. 2-3 గంటలు ప్రయాణించి ఆగడం, భోంచేయడం, బస చేయడం, మళ్ళీ బయలుదేరడం, అట్లా వెళ్తారు. ఒకేసారి ఏం వెళ్ళరు. బస్సు కూడా నేరుగా వెళ్ళాడు, ఎక్కడో చోట ఆపి టీ తాగుతాడు. బస్సు కూల్ కావాలని, వేడెక్కిందని కొద్దిసేపు ఆపుతాడు. మరి ప్రాణంగానే జంతువులు, గుర్రాలు, గాడిదలు, వాటికి రెస్ట్ కావాలా, వీళ్ళకు రెస్ట్ కావాలా. బస్సులో ఉన్న అన్నీ బాగుంటాయి, మనకు నీడలో కూర్చుంటాం మనం. వీలైతే కారులో వెళ్తే ఏసీ కూడా ఉంటుంది. అప్పుడు ఎండలో బయలుదేరి వెళ్ళాలి కదా వాళ్ళు. మట్టి రోడ్లు. ఇప్పుడే రోడ్లు 2024 సంవత్సరాల తర్వాతనే రోడ్లు సరిగా లేవు. 2024 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడుండే రోడ్లేంటి, ఆ పరిస్థితులు ఏంటి, అప్పుడుండే అవకాశాలు ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళు వెళ్ళడానికి ఆలోచిస్తేనే అసలు అంత చిక్కకున్నది. అంత దూరం వెళ్తే ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా తెలిసిన అంటే ఎందుకు నేను అంత దూరం అంటారు. ఇప్పుడే చర్చికి వెళ్దాం, ఏదైనా మీటింగ్లు ఉంటే అంత దూరం రాలేం బ్రదర్, ఇక్కడ ఉంటే చెప్పండి అంటారా? అవునా కదా? అంటే అర్ధ గంటలో 10 నిమిషాలు వెళ్ళొచ్చు దీపగుంట్లకు, అయినా పోలేం. 946 కిలోమీటర్లు రోడ్డు మార్గమున గుర్రాలు, గాడిదల ద్వారా నడుచుకుంటూ వాటి ద్వారా ప్రయాణం చేయాలంటే ఎన్ని రోజులు పట్టింటుంది పౌలుకు? రోజుకు 50 కిలోమీటర్లు పడినా ఎన్ని రోజులు పడవచ్చు? 9 గంటలు 18, 19, 20 రోజులు పడుతుంది. రోజుకి 50 కిలోమీటర్లు వెళ్తారు లేదో తెలియదు. గుర్రంలో 50 కిలోమీటర్లు వెళ్తారు రోజు. కష్టమే అంతమంది. 20 డేస్ ప్రయాణించి ఆడిపోయి వాళ్ళని చంపాలంట, వాళ్ళని తీసుకురావాలంట, వాళ్ళని కొట్టాలంట. దమస్కులో ఉండేవారిని కొట్టాలంటే 20 రోజులు ప్రయాణం చేయాలంటే మధ్యలో విసుగురాదా? ఈ ఎండకు బయలుదేరి ఎందుకురా మనకి ఇది, ఇంత దూరం పోయి ఇవి చేయాలని అనిపించదా మనిషికి? కానీ పౌలు కనిపించలే. ఆ ఎండలో మనం కొంచెం దూరం ప్రయాణం చేసి ఖర్చుబడి పెట్టుకొని వాళ్ళంతా తీసుకొని తిరిగి వెళ్దామా వెనక్కి అన్నట్టు ఉంటుంది మనిషికి. బైకుల్లో ఎక్కడైనా మీటింగ్ వెళ్తే కొంత దూరం, ఆ ఎండకు అంత దూరం అవుతుందేమో, మనం లేట్ అవుతుందేమో, వచ్చినప్పుడు వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, మానుకునే సందర్భాలు ఉన్నాయి. మీటింగ్స్ బయలుదేరి నాతో పాటు చాలామంది అంటే అంత దూరం పోలేక ఏం పోతాం, అమ్మలకు బైక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, తోడుంటారు. కానీ ఈయనకు ఎక్కడ విసుకురాలేదు అంత అన్ని రోజు ప్రయాణం చేసిపోతే ఒక క్షణమని అనిపించలేదా? ఈ ఎండకు ఇంత ఖర్చుబడి పెట్టుకొని వాళ్ళని, అది కూడా మనం మేలు చేయడానికి ఏం కాదు, కీడు చేయడానికి, చంపడానికి వెళ్తున్నామే అని ఆలోచన రాలేదేమో ఆయనకు, విసిగే రాలేదు. అంత ఇంట్రెస్ట్ అంట. అందుకే చెప్తున్నాడు కదా, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై. అంత ఇంట్రెస్ట్. ఎంత విసుగొచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా,
ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు మార్గ మధ్యలో ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదు, వెనక్కి పోను నేను. ఎన్ని కష్టాలైనా పోవాలా, 20 రోజులు పోయి మళ్ళీ తీసుకురావాలి కదా వాళ్ళని. ఆ క్రైస్తవులు విశ్వాసులు అనే వాళ్ళు దొరికినారనుకోండి, మళ్ళీ ఏం చేయాలి, వారిని తీసుకుని రావాలి, మళ్ళీ అదో ఖర్చు, మళ్ళీ ప్రయాణం చేయాలా. అంటే పోయి రావడానికి 20 రోజులు పోయినా అనుకుంటే 40 రోజులు వాళ్ళని పట్టుకొని కొట్టి ఇంచుమించు నాకు తెలిసి 50 రోజులనే పడుతుంది. అంత ప్రోగ్రామ్ అంతా చూసుకుంటే ఒక 50 days కావాలా, 50 రోజులు కావాలి ఆయనకు కనీసం. మరి అది ఏమి ఇంట్రెస్టో, ఏమి ఆసక్తో. ప్రభు పిల్లని హింసించడం అంటే అంత ఆసక్తి. అపరిమితంగా సంఘమును హింసించినవాడు, అపరిమితంగా సంఘంను హింసించినవాడు ఎలాగయ్యాడో చూడండి. మనం ముగించుకుందాం 2-3 మాటలు చూసుకొని. ఇప్పుడు ఎలాగున్నాడో చూడండి. 9వ అధ్యాయంలో చూద్దాం ఏం జరిగిందో ఆయన జీవితంలో. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. ఆయన దమస్కుకు పోయినాడు. సుమారుగా మనం అనుకున్నట్టే, ఒకవేళ మనం క్యాల్కులేట్ చేసుకుంటే అనుకుంటే ఒక 20 రోజులకు దమస్కు మార్గంలో ఉన్నాడు. ఈ సందర్భంలో 3వ వచనంలో అతడు ప్రయాణం చేయుచు దమస్కు మార్గం వరకు వచ్చినప్పుడు, అంటే దమస్కు దారి దగ్గరకు వచ్చినాడు, దమస్కు దగ్గరకు వచ్చినాడు, సిరియా దేశానికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళినప్పుడు పరలోకం నుండి ప్రభువు మాట్లాడాడు, సౌలా సౌలా, నన్నేలా హింసించుచున్నావు? ఎవడు ప్రభువా, నీవెవడు అని అడిగినాడు. ఎవరు నువ్వు అని అడిగితే, నీవు హింసించుతున్నా యేసును నేనే అన్నాడు. అంతే, ఎక్కువ వివరాలు లేవాడ. ఒక్క మాట, నీవు హింసించుతున్న యేసును నేనే అన్నాడు. అంతే. అదే క్షణం ఆ రోజే ఆయన జీవితం మారిపోయింది. సంఘమును అపరిమితంగా హింసించిన వాడు దేశాలు వెళ్ళి ప్రభు పిల్లలను, విశ్వాసులను, ప్రభు శిష్యులను క్రీస్తు మార్గాన్ని అనుసరించి ఆ మార్గంలో వెళ్ళేవారిని చంపేవాడు, కొట్టేవాడు, హంతకుడు, వారిని హింసించేవాడు, మరణం వరకు హింసించినవాడు, వారిని చంపినవాడు, సంఘమును అపరిమితంగా హింసించినవాడు, సంఘాన్ని హింసించడంలో ఆసక్తి కలిగినవాడు, సంఘమును అపరిమితంగా హింసించినవాడు ఆ దమస్కు మార్గములో, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో, ఆ దమస్కు మార్గములో ప్రభు చేత పట్టబడి, సౌలా, నన్నెందుకు నీవు హింసించుచున్నావు అనే మాటతో ప్రభు చేత పట్టబడిన వాడై ఇక మారిపోయినాడు. ఆ ఒక్క మాటతో పౌలు జీవితమే మారిపోయింది. పౌలు జీవితం మారిపోయి ఎలాగూ తయారయ్యాడో చూడండి. పౌలు ఎలాగూ మారిపోయాడో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనం నుండి. అంతియోకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించిరి. అనేకులు శిష్యులుగా చేసిన తరువాత అని రాశాడు. ఇప్పుడు చూడండి పౌలు పరిస్థితి ఎలా ఉందో. యూదులు 19వ వచనంలో అంతియోకయ నుండి, ఈకొనియ నుండి యూదులే వచ్చి, అంటే యూదులు అంటే ఎవరు? వాళ్ళు పౌలుకు సంబంధించిన, పౌలు బంధువులే, పౌలు రక్త సంబంధికులే, ఇశ్రాయేలీలే.
పౌలు యూదుడే, ఇశ్రాయేలీయుడే. వీరు ఎవరు? పౌలు సంబంధులే, యాకోబు సంతానమే. వాళ్ళే అంతకుముందు వారితో కలిసి హింసించిన వాడు పౌలు. ఇప్పుడు మారిపోతే వాళ్ళే ఇంకా హింసించడం మానలేదు. వారేం చేస్తున్నారు? పౌలును యూదులు వచ్చి జనసమూహాన్ని తమ పక్షంగా చేసుకొని రాళ్ళు రువి పౌలును కొట్టినారు. కొడితే పౌలు పడిపోయినాడు, చనిపోయినాడు అనుకో. అంటే చచ్చేంత వరకు కొట్టినారు రాళ్ళతో. మీరు చచ్చిపోయినాడేమో అనుకొని ఏం చేసినారంటే అతన్ని ఈడ్చుకొని పట్టణం వెలుపలికి తీసుకొని పోయినారు. వాళ్ళు ఈడ్చుకుంటా పట్టణం వెలుపలికి తీసుకొని పోయినారు. పట్టణంలో నుంచి బయటికి రావాలంటే కనీసం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పడుతుంది, ఏ టౌన్ అయినా. ఇప్పుడు నంద్యాల శ్రీనివాస్ సెంటర్ నుంచి నూనెపల్లెకు బయటికి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంది? 3 కిలోమీటర్ల పైనే ఉంది. ఇంకా ఊరు బయటికి రావాలంటే ఇంకో కిలోమీటర్ పెరుగుతుంది. హైవే వరకు రావాలంటే ఊరు బయటికి రావాలంటే ఇంకో కిలోమీటర్న్నర పెరుగుతుంది. 4 ముక్కల నుంచి 5 కిలోమీటర్లు అవుతుంది. ఈ పౌలును రాళ్లతో కొట్టి చనిపోయినాడు అనుకుని చూసినారు. వాళ్ళు రాళ్ళతో కొట్టినారు. అబ్బా ఇంకా చచ్చిపోయినట్టున్నాడు అని వాళ్ళు ఏం చేసినారు? అతని కాల్లో చేయబట్టుకొని ఈడ్చుకొని పోయినారు. 1 కిలోమీటర్ ఈడ్చినారో 2 కిలోమీటర్లు ఈడ్చినారో మనకు తెలియదు. ఊరు వెలుపలికి ఈడ్చుకొని పోయినారంటే నేను పట్టుకున్నారంటే తెలిసింటా కదా మనిషి బ్రతికినాడా చచ్చినాడా అని. చచ్చిపోయినాడు అనుకొని వాళ్ళు ఈడ్చుకొని పోయి ఊరు వెలుపల పారేసినారు. సంఘమును అపరిమితంగా హింసించిన వాడి పరిస్థితి, సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు అని ఒక మాటతో పట్టబడినాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆయన సువార్త ప్రకటించుతుండగా ఆయనకు ఏం జరుగుతుంది? అదే హింస జరుగుతున్నది. అదే యూదులే, ఆయన యూదులతో కలిసి ఏమైతే చేసినాడో అదే యూదులే మరలా ఆయనకు చేస్తున్నారు. పట్టణము వెలుపలికి ఈడ్చగా తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 20వ వచనంలో, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించిరి, అనేకులు శిష్యులుగా చేసిరి. ఈరోజు రాళ్ళతో కొడితే రేపు పొద్దున్నే వెళ్ళి లేచిపోయి ఆయన వాక్యం చెప్తున్నాడు. ముందు రోజు రాళ్ళతో కొడితే రక్తం కారింటుంది, కాళ్ళు చేతులు తలంతా వాసింటుంది. చచ్చిపోయేంత వరకు కొట్టినారంటే ఇంకా కన్ను కనపడకుండా ఇంతలా వాచింటాయి, పెదవులు వాచిపోయింటాయి, ముక్కు దవడలంతా వాచిపోయింటాయి, కాళ్ళు చేతులు వాచిపోయింటాయి. అంతే కదా, చనిపోయేంత వరకు రాళ్ళతో కొట్టినారంటే ఆ శరీరం ఎట్టుంటుంది చెప్పండి. అట్లాంటి స్థితిలో ఉన్నవాడు మరుసటి రోజు లేచి అసలు నా శరీరం ఎట్టుందో, ఎక్కడ దెబ్బలు తగిలినాయో, ఏమైనాడో కోలుకోవడమే కష్టము. అట్లా కానీ కొడితే, ఈ కాలంలో కొడితే కష్టం అన్న, నెల రోజులు అయితే ఏమో కోలుకుంటాడో అట్లా చచ్చిపోతాడో మనకు తెలియదు, చెప్పలేమంటున్నారన్న డాక్టర్లు అంటారు. చచ్చేంత వరకు కొడితే అదే వాసిన కన్నులు, వాసిన పెదవులు, దవడలు, చేతులు, రక్తం కారినవి, గాయాలతో ఉన్న శరీరము. ఆ శరీరంతోనే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? మరుసటి దినాన్ని వెళ్ళి ప్రజలతోకే వెళ్ళి, వీరు నన్ను కొట్టినారు, నేను సువార్త ప్రకటిస్తుంటే నా మీదకి ఎట్లా చేస్తారో, నేను ఈ వాక్యం చెప్పని సువార్త చెప్పి నాకు వద్దు, నేనేదో మీ మేలు కోరి మీరు నరకానికి వెళ్ళకూడదని నేను సువార్త చెప్తే మరలా తిరిగి నన్నే కొడతారా? ఈ సువార్త వద్దు, ఈ వాక్యం వద్దు, నాకు వద్దు, నేను పోతా ఈ నుంచి అని పోలేదు. అంత కొడితే అదే రక్తపు గాయాలతో, అదే దెబ్బలతో మరునాడే వెళ్ళి సువార్త ప్రకటించగా రిజల్ట్ చూడండి, అనేకులు ప్రభువుని అంగీకరించినట్టుగా కనబడుతుంది. ఆ గాయాలు దెబ్బలు చచ్చిపోయేంత వరకు కొట్టిన లెక్క చేయకుండా వారికి సువార్త ప్రకటించగా అనేకులు రక్షింపబడినారు. అంత మాత్రమే కాదు, ఇంకో వచనం చూడండి, 22వ వచనము. శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. ఇది ఎట్లుందంటే, ఈయనకేమో గాయాలు ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి. ఒక దెబ్బలు తగిలి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, నేను కూడా మొన్న యాక్సిడెంట్ అయ్యి ఉన్నాను ఇంట్లో. ఎవరన్నా వస్తే నాకేం చెప్తారు? ఏనా ఎట్లుందన్నా, బాగుండన్నా, ఏం కాదులేనా, తగులుతుంటాయి, మాకు ఇంత పెద్దది తగిలింది, నీకు చిన్నదే, ఏం కాదులే,
పోతాదిలే, ఏ డాక్టర్ దగ్గర చూపించుకున్నావు, ఆ డాక్టర్ అయితే బాగా చూస్తాలే, ఇన్ని రోజులకు నయం అవుతాలే, అవునులే రాడ్ వేసినారా లేదా, ఈ గాయం అయితే ఇంత రాడ్ వేయలేదా, అయితే ఇన్ని రోజులు పోతాయిలే, అది ఇదని నాకు ధైర్యం చెప్తున్నారు వచ్చి, అంతేనా? ఏం కాదులే బ్రదర్, ధైర్యంగా ఉండండి, అది ఇది చెప్పిపోతారు. అంటే హాస్పిటల్లో ఉండి ఎవరన్నా ఉండి హాస్పిటల్ ఉన్నారనుకోండి, ఏదైనా అయ్యి యాక్సిడెంట్ ఇంకోటి పోయిన వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు, వాళ్ళని పరామర్శించి వారికి ధైర్యం చెప్తారు కదా. ఇక్కడ రివర్స్లో చూసినారా, గాయాలున్నాడు, దెబ్బలు తిన్నాడు, చావుదాకా వెళ్ళి వచ్చినాడు, ఎవరు చెప్తున్నారు, భరోసా ఎవరు ఇస్తున్నారు, ధైర్యం ఎవరు చెప్తున్నారు? నిలువెల్ల గాయాలున్నాయి, ఆయన శరీరం అంతా రక్తము గాయాలున్నాయి, గాయాలతో ఉన్నాడు, ఎవరికి ధైర్యం చెప్తున్నాడు అంటే అక్కడ వాక్యం విని ప్రభువుని అంగీకరించిన వారికి ధైర్యం చెప్తున్నాడు. ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చి గాయపడి హాస్పిటల్లో ఉన్నవాడికి చూడడానికి వచ్చి మళ్ళీ హాస్పిటల్లో ఉన్నవాడే మీకేం కాదు ధైర్యంగా ఉండండి, వాడు రివర్స్లో వాళ్ళకి ధైర్యం చెప్తే ఎలా ఉంటుంది? అది ఏమన్నా దానికి అర్థం ఉందా? నేను దెబ్బల్లో నేను ఇబ్బందుల్లో ఉండి వచ్చినాను కదా, ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు అని చెప్తే ఎట్లుంటుంది? అవునా? ఈయన చూడండి ఎలా చెప్తున్నాడు, ఈయనకు నిలువెల్ల గాయాలు ఉన్నాయి, చనిపోయేంత వరకు వెళ్ళినాడు, ఈయన ధైర్యం చెప్తున్నాడు ఏమని? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించుతున్నాడు. ఆయన ఎటువంటి వాడు ఎటువంటిగా మారిపోయినాడో చూడండి. సంఘమును అపరిమితంగా హింసించినవాడు, అనేకులను చంపినవాడు, హత్య చేసినవాడు, హింసించుటలో చంపుటలో ఆసక్తి గలవాడు, మనసు మారింది. ప్రభువు ఆయనను దర్శించగా తన మనసు మారింది. ఇప్పుడు ఆయనకే హింస జరుగుతుంటే నోరెత్తి మాట్లాడడంలే. వాళ్ళు వచ్చి ఆయన కొట్టి ఆయన నానా విధాలుగా హింసిస్తుంటే నోరు ఎత్తి వాడితో ఏం మాట్లాడకుండా కొడితే సరేలేని లేచి ఆయనే వెళ్ళి మరుసటి రోజు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలా గుర్తుపెట్టుకోండి అని ఆనాడు విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. ఈనాడు ప్రియమైన వార్లారా, ప్రియమైన రైతునగరం సంఘస్థులారా, మనము కూడా పౌలు వలె అనేక శ్రమలు అనుభవించి ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించబద్దులమై ఉన్నాం. పౌలు వలె మన ప్రియ ప్రభు వలె ఆయన మనల్ని రక్షించుటకై అనేక శ్రమలు అనుభవించి తన ప్రాణాన్ని అర్పించి మనం పరలోకం వెళ్ళాలని మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయనను అంగీకరించడం వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళగలం. పౌలే మనకు మాదిరి, పౌలే మనకు ఆదర్శం. ఈ రైతునగరం మన సంఘానికి కూడా అనేక హింసలు ఉన్నాయి కదా, అనేక రకాలుగా హింసింపబడుతున్నది, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏం పర్వాలేదు, పౌలు వలె మన ప్రియ ప్రభు వలె పౌలును హింసించారా, మన ప్రియ ప్రభువును హింసించారా, అనేక రకాలుగా హింసించారు. అయినను వారు కృంగిన వారు కాదు, వారి పనిని వారు వెనకదీసిన వారు కాదు. పరలోక రాజ్యం నిమిత్తమై తమ జీవితాలను వారు త్యాగం చేసినారు. పౌలు పరలోక రాజ్యం విషయమై, పరలోక రాజ్య సువార్త విషయమై తన ప్రాణమును లెక్క చేయకుండా తన జీవితాన్ని త్యాగం చేసినవాడు. మనకంతకంటే మాదిరి మన ప్రియ ప్రభువు పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళాలని తన ప్రాణము సైతం పెట్టుటకు లెక్క చేయకుండా పరలోక రాజ్యాన్ని విడిచి, ఆ భాగ్యాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసి అంతం వరకు మనల్ని ప్రేమించిన వాడుగా మన మధ్యనున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము కూడా అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరవలసిన వారమై ఉన్నాం. విశ్వాసులమైన మనము ఏ విషయంలో కృంగిపోకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విషయాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎవరు ఏమన్నా హేళన చేసినా, అవమానపరిచినా, ప్రభువునే నానా విధాలుగా హేళన చేసి అవమానపరిచినారు. తలలూచి నువ్వు నిజమైన దేవుని అయితే నువ్వు దిగు, నువ్వు దేవుని అయితే దిగు అన్నాడు. దొంగలు కూడా దూషించినారు, నువ్వు దేవుని అయితే నువ్వు దిగి మమ్మల్ని రక్షించాయా అన్నారు. కాబట్టి మనకేమి అవేమి మినహాయింపు కాదు.
ఈ లోకంలో ఉండగా మనకు కూడా ఉండేవే. వాటన్నిటినీ మనం పక్కన పెట్టి ఈ సత్యవాక్యంలో ఉండే ప్రభువును చూస్తూ ఈ వాక్యం ద్వారా దినదినము ధ్యానిస్తూ చదువుతూ ఆ వాక్యం ద్వారా బలం పొంది ఆయన వచ్చేంత వరకు, ఈ లోకం విడిచేంత వరకు పౌలు వలె, మన ప్రియ ప్రభు వలె సాక్షులుగా జీవించి పరలోక రాజ్యానికి చేరాలని ప్రభువు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగూ ప్రభు తన వాక్యము ద్వారాను తన ఆత్మ ద్వారాను సహాయము చేయనుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న దేవ, పరిశుద్ధుడగు మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యాన్ని విన్నాం. అవును ప్రభువా, పౌలు ఎలాగూ సంఘాన్ని హింసించినవాడు, విశ్వాసులను హింసించినవాడు, ప్రభువు మార్గమైన మీ మార్గంలో ఉన్న వారిని అందరినీ చంపినవాడు. అటువంటి పౌలు జీవితం మీరు దర్శించడం ద్వారా మారిపోయింది. ఈనాడు మేమును విశ్వాసులుగా కొనసాగుచున్నాక అనేక నిందలు, హింసలు, అవమానములు ఉన్నాయి లోకంలో. కుటుంబాల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, మేము పనిచేయ చోట ద్వారా, సంఘానికి ఇరువైపులా అనేక రకమైన హింసలు ఉన్నాయి ప్రభువా. మీరు ఎరుగుదురు, మీకు తెలియనివి కాదు. మరి మీ వాక్యంలో మాకు సెలవిస్తున్నారు, మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం చేరవలసి ఉందన్నారు. కాబట్టి మేమును పౌలు వలె, మీ వలె ధైర్యం కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ సంఘంలో ఈ విశ్వాస జీవితంలో కొనసాగి మీరు వచ్చేంత వరకు, ఈ లోకం విడిచేంత వరకు విశ్వాసంలో జీవించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని మీతో అనిపించుకొని ఆ పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, చిన్ని మందగా చేరి వచ్చి ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. నాతో పాటు వచ్చిన పౌల్ రాజు అలాగే చింటును జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే వారిని దర్శించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, మరి డేవిడ్ అన్న అలాగే సహోదరులు దీవుగుంట్లకు వెళ్ళి ఉన్నారు నాయన. మరి వారి ఆరాధన అలాగే పరిచర్యను ముగించుకొని వారు తిరిగి రానయ్యుండగా వారికి తోడుగా ఉండమని, సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీరు ఆరోపించుకోమని, మరి నాయన బయలుదేరి మా ఇళ్లకు వెళ్తుండగా మాతో కూడా ఉండుమని, మీరే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసునామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.